నీ మంత్రులు ప్రతి ఒక్కరు మొట్టమొదటిసారిగా ఉన్న అన్ని యూనివర్సిటీలో పోయి విద్యార్థులు మీటింగ్ పెట్టండి. ధైర్యం ఉంటే ఎక్కడో కూర్చొని మీడియాలో పిలిచి మాట్లాడు కాదు, యూనివర్సిటీలో వచ్చి మాట్లాడు. శతాబ్ది ఉత్సవాలు చేస్తావా? ఏం చేస్తావని శతాబ్ది ఉత్సవాలు చేస్తావు? ఏం చేస్తావు? ఆడ చూస్తే ఇల్లు పండుకోనికి జాగలేదు, గొడ్లను వండబెట్టినట్టు ఒక్కొక్క రూమ్ లో 20 మందిని వండబెడతావా? నీకేమో నలుగురికి 40 గదులు కావాలి, మా తోటి విద్యార్థులకు 400 మందికి 4 గదులు ఇస్తావా? ఇదా తెలంగాణ? ఇదా బంగారు తెలంగాణ? ఇది బంగారు తెలంగాణ లెక్క లేదు. మన నెత్తురుతోటి మన నెత్తురు తాగి ఆ 4 కుటుంబస్తులు మాత్రమే బాగుపడ్డ తెలంగాణ. విద్యార్థులారా, తప్పకుండా ఆ రోజు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనకు ఎన్ఎస్ఐ విభాగం కూడా అన్ని విద్యార్థి సంఘాలతో ఏకమై తెలంగాణ శుద్ధి చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రమేష్ ముద్రాజన్లకి ధన్యవాదాలు.